ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈ కాలంలో పచ్చళ్ళంటే బయట కొనుక్కోవడమే కానీ ఇంట్లో తయారు చేసుకోవడమే లేదు. అలాంటిది ఒక మంచి టేస్టీ అయిన ఇన్స్టెంట్ పచ్చడిని ఇంట్లో చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే ఉంటుందబ్బా, ఏం టేస్ట్ రా అనిపిస్తుంది. ఇలాంటి టేస్ట్ ఏ కర్రీకి రాదు. అలాంటి చింతొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో మనం పల్లీలను యాడ్ చేసుకుందాం. పల్లీలు అనేది మీకు చింతొక్కు పచ్చడిని బట్టి మీరు పల్లీలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం పల్లీలు యాడ్ చేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం అదే ఆయిల్ సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాం. ఈ జీలకర్ర ఈ ధనియాలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసాము అంటే చింతొక్కు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 పచ్చిమిరపకాయల వరకు తీసుకుంటున్నాను నేను. మీకు మీ టేస్ట్కి తగ్గంత వరకు మీరు పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇలా తీసుకొని బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే స్టవ్లో నేను ఒక 4-5 టమోటాల వరకు తీసుకున్నాను. టమోటాలు ఎంత ఎక్కువ వేసుకున్నా టేస్ట్ అంత బాగా ఉంటుంది పచ్చడికి వచ్చేసి. ఈ ఈ టమోటాలన్నీ బాగా మగ్గాలి. బాగా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టమోటాలు మగ్గిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందు పల్లీలు అండ్ ధనియాలు వీటిని మిక్సీ చేసుకుందాం. అన్నీ ఒకేసారి వేస్తే ఈ పల్లీలు ఇవన్నీ గ్రైండ్ అవ్వవు మెత్తగా. అందుకని ముందు పల్లీలు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం చింతొక్కుని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. చింతొక్కుని వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఫైనల్గా టమోటాలు యాడ్ చేసామంటే కొంచెం క్రిస్పీగా అంటే బాగా ఉంటుంది. తొలకలుగా ఫస్టే వేసామంటే మరీ పేస్ట్ లాగా ఉంటుంది. అండ్ ఫైనల్గా సేమ్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం పోపు పెట్టుకుందాం. ఇక్కడ పోపు గింజలు అండ్ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిని బాగా దంచి పెట్టుకొని ఇందులో వేసుకుంటే టేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది. అండ్ నేను వచ్చేసి ఇందులో ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్ వేస్తే లైక్ మధ్యలో అలా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఆనియన్ నచ్చకపోతే మీరు ఆనియన్ స్కిప్ చేయవచ్చు. ఇలా ఆనియన్ వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న చింతొక్కుని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలదిప్పుకోండి. ఇలా మొత్తం అంతా కలదిప్పిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా వచ్చేసి నేను ఇక్కడ పచ్చి ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మీ చాయిస్. మీకు ఆనియన్స్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే దించేసేయండి. ఎంతో రుచికరమైన చింతకాయ పచ్చడి రెడీ. ఇలాంటి పచ్చడి కోసం ఎప్పుడు అమ్మని అడుగుతూ ఉంటాం. ఎందుకంటే సిటీస్లో, టౌన్స్లో బయట చెత్త ఫుడ్ అంతా తిని నాలుక సచ్చు పడిపోతూ ఉంటుంది. అందుకోసం అని అప్పుడప్పుడు ఇలాంటి పచ్చడి తింటే మనకి మంచి తృప్తిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చేసి తప్పకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.